హలో ఫ్రెండ్స్, బియ్యం అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది ఆహారమే. కానీ అదే బియ్యం ఇప్పుడు ఆధునిక ఇంజనీరింగ్ రంగంలో ఆసక్తికరమైన అవకాశాలను తెర మీదికి తీసుకొచ్చింది. బియ్యంలో ఉన్న ఒక విచిత్రమైన లక్షణాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు దాన్ని ఆధారంగా చేసుకొని కొత్త రకం స్మార్ట్ మెటీరియల్ను రూపొందించారు. ఈ ఆవిష్కరణ యొక్క ప్రత్యేకత ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ పరిశోధనను బ్రిటన్లో యూనివర్సిటీ ఆఫ్ బిర్మింగ్హామ్కు చెందిన డాక్టర్ మింగ్ చావో లియో నేతృత్వంలో బృందం నిర్వహించింది. పరిశోధన ఫలితాలు మ్యాటర్ అనే జర్నల్లో ప్రచురితం చేశారు. బియ్యపు గింజలు ఒత్తిడికి ఎలా స్పందిస్తాయో పరిశోధకులు విశ్లేషించారు. సాధారణంగా చాలా పదార్థాలు వేగంగా ఒత్తిడి పడితే మరింత గట్టిగా మారిపోతాయి. కానీ బియ్యంలో మాత్రం దీనికి భిన్నమైన ప్రవర్తన కనిపించింది. నెమ్మదిగా ఒత్తిడి పడితే బలంగా ఉండే బియ్యం వేగంగా ఒత్తిడి పడితే మరింత బలహీనంగా మారిపోతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ అరుదైన లక్షణాన్ని రేట్ సాప్టనింగ్ అని పిలుస్తారు. బియ్యపు గింజల మధ్య ఉండే ఘర్షణ వేగంగా ఒత్తిడి పడినప్పుడు తగ్గిపోవటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుందని పరిశోధకులు తెలిపారు. దీంతో బరువును మోయటంలో సహాయం చేసే అంతర్గత నిర్మాణం బలహీనపడుతుంది. ఈ లక్షణాన్ని ఉపయోగించి శాస్త్రవేత్తలు ఒక కొత్త మెటామెటీరియల్ను రూపొందించారు. బియ్యంతో పాటుగా ఇసుక వంటి పదార్థాలను కలిపి తయారు చేసిన ఈ మెటీరియల్ నెమ్మదిగా పడే ఒత్తిడికి ఒకలా, ఆకస్మిక దెబ్బలకు మరోలా స్పందించగలుగుతుంది. ఆసక్తికరమైన మరొక విషయం ఏంటంటే ఈ మార్పులన్నీ ఎలాంటి సెన్సార్లు కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ లేదా కంప్యూటర్ నియంత్రణ లేకుండానే జరుగుతాయి. పరిస్థితిని బట్టి ఈ మెటీరియల్ వంగటం, గట్టిపడటం లేదా ఆకారాన్ని మార్చుకోవటం స్వయంగా జరుగుతుందని అంటున్నారు పరిశోధకులు. ఇక ఈ సాంకేతికత భవిష్యత్తులో సాఫ్ట్ రోబోటిక్స్ రంగంలో ఉపయోగపడే అవకాశం కనిపిస్తోంది. మనుషులతో కలిసి సురక్షితంగా పనిచేసే రోబోలు, సున్నితమైన శస్త్రచికిత్సలకు సహాయపడే పరికరాలు, అలాగే ప్రమాద సమయంలో దెబ్బల ప్రభావాన్ని తగ్గించే రక్షణ పరికరాల అభివృద్ధికి ఇది దోహదం చేయొచ్చని శాస్త్రవేత్తలే చెబుతున్నారు. చూశారు కదా, మనం ప్రతిరోజు ఉపయోగించే సాధారణమైన బియ్యంలో కూడా శాస్త్రవేత్తలు సరికొత్త అవకాశాలను కనుగొంటున్నారు. బియ్యపు గింజల ఈ విచిత్రమైన లక్షణం ఆధారంగా రూపొందించిన స్మార్ట్ మెటీరియల్ భవిష్యత్తులో రోబోటిక్స్, భద్రతా పరికరాలు, అధునాతన ఇంజనీరింగ్ రంగాల్లో సరికొత్త మార్పులకు దారితీసే అవకాశం కనిపిస్తోంది. మరి ఈ ప్రత్యేకమైన కథనంపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ ద్వారా తెలియచేయండి. వీడియో కనుక నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.